తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి వృశ్చిక రాశి వారికి సంబంధించి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2. వృశ్చిక రాశి వారికి 2025వ సంవత్సరంలో వచ్చేటువంటి విశ్వావసునామ సంవత్సరంలో ఈ యొక్క ఆధారపరంగా అంటే ఉన్నటువంటి బృహస్పతి గ్రహ సంచారం వలన ఈ యొక్క జాతకరీత్యా మే నుండి 8వ స్థానంలో సంచరించడం వలన, శని 5వ స్థానంలో సంచరించడం వలన, రాహుగ్రహము మే నుండి 4వ స్థానంలో సంచరించడం వలన, కేతువు మే నుండి 10వ స్థానంలో సంచరించడం వలన ఈ యొక్క మిశ్రమ ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే మధ్యస్థంగా, అంత అద్భుతంగా ఉండదు, అలా అని చెప్పి అంత డిజాస్టర్గా కూడా ఉండదు. గతం కంటే చాలా బాగుంటుంది. గతంలో మీకు ఉన్నటువంటి భయాలు, ఆందోళనలన్నీ కూడా మీరు వదిలేసుకొని ముందుకు వెళ్ళేటువంటి కాలం అని చెప్పచ్చు. అయితే ఈ రాశి వారికి సంబంధించి ఖర్చులు ఖచ్చితంగా అధికమవుతాయి. మీకు వచ్చేటువంటి జీతం పెరిగినా, మీ యొక్క పరపతి పెరిగినా, మీకు సంబంధించి ప్రమోషన్ పెరిగినా, మర్యాద పెరిగినా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఖర్చులు నియంత్రించే విధంగా మీరు ప్రణాళికలు వేసే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి 5వ స్థానంలో శనిగ్రహ సంచారం వలన, 8వ స్థానంలో గురుగ్రహ సంచారం వలన ఆరోగ్య సమస్యలకు సంబంధించి జాగ్రత్త వహించాలి. లేదంటే గతంలోనే మీరు ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు, మళ్ళీ అవి రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆరోగ్యానికి సంబంధించే కాకుండా కుటుంబ సమస్యలు కూడా కొంతమేరకు మిమ్మల్ని ఇబ్బంది పడతాయి. మానసికమైనటువంటి ఆందోళన అధికమవుతుంది. ఈ నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగ శుభ ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. ఒత్తిళ్లు వంటివి ఖచ్చితంగా ఉంటాయి. విపరీతమైన ఒత్తిడితో కూడినటువంటి పని విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి, విద్యార్థులకు ఈ సంవత్సరం అన్ని విధాలా కలిసి వచ్చేటువంటి కాలం అని చెప్పొచ్చు. ఆరోగ్య విషయాల్లో విద్యకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశి వారికి స్త్రీలకు సంబంధించి కుటుంబ సౌఖ్యము, ఆనందం అధికంగా ఉంటుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. అలాగే మానసికమైనటువంటి ఒత్తిడి కూడా ఉంటుంది. దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశం ఉంది. ప్రతి విషయంలో కూడా మనస్సు లోతుగా ఆలోచించడం ప్రారంభిస్తూ ఉంటారు. అతిగా మనం ఆలోచిస్తే మిగిలేది శూన్యం. ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉన్న గృహిణులు అధికంగా ఆలోచించకండి, టెన్షన్ తీసుకోకండి. రాజకీయ నాయకులు మధ్యస్థ సమయం అని చెప్పొచ్చు. రైతాంగానికి మాత్రం అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంది. వ్యాపారానికి సంబంధించి అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది. సినీ రంగాలు, మీడియా రంగాలు, కెమెరా ఫీల్డ్లు, ఆర్టిస్టులు, వీటందరికీ సంబంధించి, ఫోటోగ్రఫీకి సంబంధించి కూడా చూసుకుంటే అనుకూలమైన కాలం అని చెప్పొచ్చు. సంవత్సరంలో వ్యాపార సంబంధితమైనటువంటి నిర్ణయాలు సఫలీకృతం అవుతాయి. అలాగే వీళ్ళు చేయాల్సినటువంటి పరిహారాలకు సంబంధించిన విషయానికి వస్తే దక్షిణామూర్తి స్తోత్రం చదవడం మంచిది. శనగలని వీలైతే కాస్త గోల్డ్ కలర్ క్లాత్లో శనగలు వేసి మూటలా కట్టి దీపం వెలిగించుకోండి. బృహస్పతి యొక్క అంటే నవగ్రహాలకి కూడా 27 ప్రదక్షిణాలు చేయాలి. అందులో 21 ప్రదక్షిణాలు సవ్యంగా చేయండి. 3 ప్రదక్షిణాలు మాత్రం అపసవ్యంగా చేయండి. వీలైనంత వరకు రాఘవేంద్ర స్వామి యొక్క మఠానికి వెళ్ళి రాఘవేంద్ర స్వామిని దర్శించుకోండి. మంత్రాలయం వెళ్ళి దర్శించుకోండి, చాలా మంచిది. గురుస్వరూపంగా ఉన్నవారికి ఎంత పూజిస్తే అంత మంచిది. గురు చరిత్ర పారాయణం చేయిస్తే మంచిది. అలాగే వీలైతే సుందరాకాండ పారాయణం కూడా వీరికి అతీతమైనటువంటి శక్తిని, అలాగే ఆరోగ్యాన్ని ఖచ్చితంగా కల్పిస్తుంది. ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నీల సరస్వతి స్తోత్రం లేదా మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదవడం కానీ వినడం కానీ చాలా విపరీతమైన శక్తినిస్తుంది. అలాగే నిత్యము స్వచ్ఛమైన ఆవు నెయ్యితో పిల్లల చేత చిన్న దీపారాధన చేయించి కనురెప్ప ఆర్పకుండా నిమిషన్నర పాటు చూడడం వల్ల, అది కూడా కంటికి ఈక్వల్గా ఉండేటువంటి లెవెల్లో గనక మీరు ఈ దీపాన్ని చూడడం వల్ల విశేషమైనటువంటి కంటి సైట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. చూసిన ప్రతీది కూడా జ్ఞాపక శక్తిగా విపరీతంగా వారికి గుర్తుంటుంది. అలాగే గృహిణులందరూ కూడా ఈ సంవత్సర కాలం మొత్తంలో కూడా మరకత వర్ణంలో లేదా పచ్చకర్పూరం కలిపినటువంటి కుంకుమ ఏదైతే ఉంటుందో దానితో అమ్మవారికి శ్రీమాత్రే నమః అనేటువంటి కుంకుమార్చన లేదా జపము 10,000 సంఖ్య చేయాలి. పూర్తి సంవత్సరంలో ఈ మార్చి ఎండింగ్ తర్వాత నుండి ప్రారంభమవుతూ మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు చూసుకుంటే మనకు 10,000 సంఖ్య వరకు పూర్తి చేయడం వల్ల విశేష శక్తినిస్తుంది. ఆడవాళ్ళకి జరగబోయేటువంటి ఇబ్బందులు కానీ అపాయాలు కానీ తొందరగా తెలుస్తాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీరు ఒక గోల్డ్ కలర్ క్లాత్లో కొన్ని శనగలు, ఒక 4-5 శనగలు సరిపోతాయి, వేసుకొని ఆరెంజ్ కలర్ క్లాత్ దారంతోనే దాన్ని మూటలా కట్టి నవగ్రహాల గుళ్ళో
బృహస్పతి గ్రహం అంటే గురుగ్రహం ఎక్కడైతే ఉంటుందో అక్కడ గురువారం నాడు ఉదయం 7:20 లోపు మట్టి ప్రమిద, కొత్త మట్టి ప్రమిద పెట్టి దాంట్లో ఇది ఒక మూటను పెట్టి వీలైతే సంపెంగ నూనెతో కానీ లేకుంటే విప్ప నూనెతో కానీ ఆముదం కొంచెం కలిపి దీపారాధన చేయడం వలన విశేషంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా క్లియర్ అవుతాయి. అలాగే ఎవరైతే వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారో సాంబ్రాణి పౌడర్గా దొరుకుతుందండి. ఆ పౌడర్ అలాగే తెల్ల ఆవాలు, ఆవు నెయ్యి 3 కలుపుకొని ప్రతి శుక్రవారం నాడు సాయంత్ర సమయంలో స్నానమాచరించి మీ వ్యాపార స్థలంలో ఒక కప్పుని వెలిగించుకొని అంబిక ధూప్ కప్స్ ఉంటాయి కదా, అలాంటి కప్స్ ఏదైనా వెలిగించుకొని ఆ పదార్థాన్ని తీసుకొని మిశ్రమం కలిపినటువంటి దాన్ని నుదురు దగ్గర పెట్టి అందులో వేయడం వలన, వేసేటప్పుడు మీ కోరికలు వాంఛలు కోరుకోవడం వలన మీ యొక్క షాప్ దగ్గరికి వచ్చేటువంటి గాలి ధూళి దిష్టి అన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే ఒకసారి వ్యాపారస్తులు వ్యాపారం ఓపెన్ చేశారనంటే శౌచము అశౌచము ఉన్నవాళ్ళు, అలాగే రకరకాల చోట్లకు వెళ్ళొచ్చిన వాళ్ళు, మృతా శౌచంతో ఉన్నవాళ్ళు, జాతా శౌచంతో ఉన్న వాళ్ళు అందరూ వస్తారు. అలాంటి సంభావిత దోషములన్నీ కూడా ఇలా చేయడం వల్ల క్లియర్ అవుతాయి. అలాగే ఎవరైతే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళు చండీ హోమం చేయించుకోవడం మంచిది. చండీ పరాదేవత మీకు ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి, ఎందుకంటే పబ్లిక్ పోర్టల్లో విపరీతంగా తిరుగుతూ నరదిష్టి విపరీతంగా ఉంటుంది కాబట్టి పోవాలి అని అంటే చండీ హోమం చాలా మంచిది. సంవత్సరంలో కనీసం ఒకసారైనా చేయించుకోవాలి. కరుంగలి మాల లాంటివి ఏవైతే ఉంటాయో ఆ మాలలు కూడా ధరించడం మంచిది. అలాగే ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అమ్మాయిలైతేనేమో వరపాశుపతము అనేటువంటి హోమం ఉంటుంది. అంటే శివుడికి చక్కెరతోని అభిషేకం చేసి, ఓన్లీ చక్కెరతో అభిషేకం చేసి తర్వాతకి హోమం చేస్తారు. అమ్మాయిలకైనా సరే అలాగే శివలింగానికి అభిషేకం చేసి తర్వాతకి హోమం చేస్తారు. అమ్మాయిలు చేసేదాన్ని వరపాశుపతం అని, అబ్బాయిలు చేసేదాన్ని కన్యాపాశుపతం అని అంటారు. ఈ పాశుపత హోమము మీ దగ్గరలో ఉన్నటువంటి అర్చక స్వాములు ఎవరినన్నా అడిగితే చేస్తారు. లేదు కావాలి అంటే కింద ఉన్న మా నెంబర్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు, మేమైనా సరే చేయిస్తాం. అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటూ ఉన్నారో వారు ముఖ్యంగా ప్రసన్న మహాకాళి ఆలయంలో అమ్మవారి కుంకుమార్చన చేయించి కొంచెం కుంకుమ మీతోనే పెట్టుకొని ప్రయాణం చేయండి. ప్రయాణంలో ఎటువంటి బడలికలు, ఎటువంటి ఇబ్బందులు, వెళ్ళిన తర్వాతకి ఎటువంటి విషజ్వరాలు రాకుండా అమ్మవారు కాపాడుతుంది. అలాగే ఎవరైతే పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నారో వారు నిత్యము కూడా అసుర సంధ్యా సమయంలో కాలభైరవాష్టకం చదవడం మంచిది, లేదా కాలభైరవాష్టకం వినడం మంచిది. రైతులు, కుల వృత్తులు, చేతి వృత్తులు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ యొక్క కులదేవతారాధన మానకండి. సంవత్సరంలో ఇంట ఎటువంటి ఫంక్షన్ జరిగినా అమ్మవారికి ఒక చీర పెట్టుకోండి చాలు, అమ్మవారు ఎప్పుడు కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు కావాలి అని అంటే కింద ఉన్న నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ పంపించండి. ఈ 2025 సంవత్సరంలో కేవలం 2025 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. పూర్తిగా జాతకంలో లగ్నం నుంచి పంచమ, సప్తమ, నవమ, కోణ కేంద్ర స్థానాల్లో ఏ గ్రహ సంచారం ఉంది, ఎలాంటి రిజల్ట్స్ వస్తుంది అనేటువంటి విషయాన్ని డీటెయిల్గా మీతోని గంట పాటు డిస్కస్ చేసి మీ జాతకం విశ్లేషణతో చెప్పడం జరుగుతుంది. ఈ పూర్తి జాతకం కూడా 60 నుండి 70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. మరొకసారి అందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. స్వస్తి.